వర్షాకాలం ఆరోగ్యంగా ఉంటే అద్భుతమైనటువంటి ఆనందం. అదే ఏ కాస్త అనారోగ్యం పాలైనా కానీ ఈ వర్షాకాలం పెద్ద పీడకల్లాగా మారిపోతుంది. దీనికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆహార సేవన విధానం. అంటే ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రతి వాళ్ళు తెలుసుకొని ఉండటం అవసరం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది. ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా ఆహారాన్ని ఈ వర్షాలలో ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకోవటం అవసరం. ఎందుకంటే ప్రధానంగా ఈ కలుషితమైనటువంటి ఆహారం ద్వారా, నీటి ద్వారా వ్యాధులు వస్తూ ఉంటాయి. దీంతో అనేక ఇబ్బందులు వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. ఈ వర్షాకాలం ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి అనేది తెలుసుకోవటం అవసరం. ఈ వానాకాలం ప్రధానంగా ఈ ఫుడ్ కంటామినేషన్ అనే రిస్క్ ఉంటుంది. ఈ కాలంలో మన శరీర జీర్ణ శక్తి అంటే అగ్ని అనేది బలహీనపడుతుంది. తేమ, చల్లదనం వీటి వల్ల వాతం, పిత్తం రెండు దోషాలు పెరిగేటటువంటి రిస్క్ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఈ టైంలో తేలిగ్గా జీర్ణమయ్యే వేడిగా ఉండేటటువంటి ఆహారం తీసుకోవడం అనేది చాలా అవసరం. అన్నిటికంటే ముఖ్యం నీళ్లు. సురక్షితమైనటువంటి పద్ధతిలో నీళ్లు తాగటం అవసరం. ఎప్పుడు కూడా ఫిల్టర్ తోటి, అంటే వడపోసినటువంటి నీళ్ళని లేదంటే కాచి చల్లార్చినటువంటి నీళ్ళని తాగండి. కాచటం అంటే కనీసం ఒక 10 నిమిషాల సేపు బుడగలు వచ్చేలాగా మరిగించాలి. అది కాచి చల్లార్చడం అంటే. ఆయుర్వేదంలో హంసోదకం అనేటువంటి ఒక చక్కని కాన్సెప్ట్ ఉంది. అంటే ప్యూర్ వాటర్ని ఎలా సేకరించాలి అంటే ఒక పందిరిలాగా 4 గడలకి మధ్యలో పైపంచి కానీ ఇలాంటిది ఏదైనా కట్టాలి, లుంగి కానీ. అప్పుడు దాంట్లోకి వర్షం పడుతుంది కదా, కిందకి నీళ్ళు కలెక్ట్ అవుతాయి. కింద ఒక పెద్ద మూతి ఉండేటటువంటి ఒక టబ్ కానీ లేకపోతే బిందె కానీ దాన్ని పెడితే ఆ వర్షం నుంచి పడినటువంటి నీళ్ళంతా కూడా ఫిల్టర్ అయ్యి కిందకి దిగుతాయి. ఇది చాలా వరకు ప్యూర్గా ఉంటుంది. ఇలాంటి నీళ్ళని తాగొచ్చు. లేదు అంటే ఈ కాచి చల్లార్చిన నీళ్ళు కూడా తీసుకోవచ్చు. నీళ్ళని కనీసం చెప్పుకున్నట్టుగా 5 నుంచి 10 నిమిషాలు మరగబెట్టి క్రిములు చనిపోయిన తర్వాత శుభ్రమైనటువంటి మూత ఉన్నటువంటి పాత్రలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేస్తే నీళ్లు కలుషితం కాకుండా ఉంటాయి. ఈ నీళ్ళని మరగబెట్టేటప్పుడు కొన్ని తులసి ఆకులు, అలాగే చిన్న చిన్న అల్లం ముక్కలు వేస్తే జీర్ణశక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ కూడా మెరుగుపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది పండ్లు, కూరగాయలు. వీటిని వాష్ చేయటం చాలా ముఖ్యం. వర్షాకాలం బ్యాక్టీరియా ఇంకా ఇలాంటి సూక్ష్మజీవులు బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పండ్లని, కూరగాయలని తినే ముందు వాటిని పూర్తిగా శుభ్రం చేయటం అవసరం. ఇలా చేస్తే వాటిపైన ఉండేటటువంటి కలుషితాలు పోతాయి. గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా పసుపు, అలాగే కాస్తంత ఉప్పు వేసి ఆ నీటితో ఈ పండ్లు, కూరగాయలు కడిగితే క్రిములు నశిస్తాయి. ఇక పచ్చివి, సరిగ్గా ఉడకనివి తినకండి. అలాగే బయట ఆహారాలు తినకండి. పచ్చి ఆహారాలు లేదంటే సరిగ్గా ఉడకనివి తినటం అనేది మంచిది కాదు. ఇలా తినకుండా చూసుకోండి. తేమతో కూడినటువంటి వాతావరణం ఇలాంటి వాటిలలో హానికరమైన బ్యాక్టీరియా లేదా వైరస్లు ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువ. వర్షాకాలం సలాడ్స్, అలాగే పచ్చి కూరగాయలు తినడం అనేది తగ్గించాలి. బదులుగా ఆవిరి మీద ఉడికించినటువంటి లేదా చక్కగా ఉడికించినటువంటి కూరగాయల్ని తీసుకోవాలి. ప్రధానంగా బయటి ఆహారాలు తినకండి. వానాకాలం బయట దొరికేటటువంటి ఆహారం, మూతలు లేని స్నాక్స్, చిరుతిండ్లు అస్సలు తినద్దు. పరిశుభ్రత లేకపోవటం వల్ల అవి త్వరగా కలుషితమయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది. బయట నూనె పదార్థాలు, అలాగే పులియబెట్టినటువంటి ఆహారాలు కూడా జీర్ణశక్తిని దెబ్బతీస్తాయి. ఇక వంటగదిని శుభ్రంగా ఉంచుకోవటం కూడా చాలా అవసరం. ఈ కిచెన్ అంటే ఈ వంటగది అనేది దాని ఉపరితలాలు కానీ, ఆ వంట సామాగ్రి కానీ, ఆహారం నిల్వ చేసుకునేటువంటి డబ్బాలు కానీ ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు క్రిమి సంహారకాలు అంటే డిస్ఇన్ఫెక్టెంట్ వాడి శుభ్రం చేస్తూ ఉండాలి. న్యాచురల్ డిస్ఇన్ఫెక్టెంట్ ఏమిటి అంటే వంట సోడా ఇలాంటివి వాడచ్చు. ఇలా చేస్తే వంటగది పరిశుభ్రంగా ఉంటుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా జీర్ణశక్తికి మంచి చేసేటువంటి ఆహారాలు తినడం చాలా ముఖ్యం. మీ ఆహారంలో ప్రోబయాటిక్స్ అంటే పెరుగు, కెఫీర్ లాంటివి, అలాగే ప్రీబయాటిక్స్ అంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఇలాంటివి చేర్చుకోండి. ఇవి జీర్ణశక్తికి అంటే గట్ హెల్త్కి సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచుతాయి. జీలకర్ర, అల్లం, మిరియాలు, ఇంగువ ఇలాంటి మసాలా దినుసులు ఆహారంలో చేర్చుకోవటం వల్ల మీ జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్ణం, గ్యాసు, వాయువు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి.
అన్నిటికంటే ముఖ్యంగా సీ ఫుడ్ అంటే సముద్రపు ఆహారంతో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలం సీ ఫుడ్ అంటే సముద్రపు ఆహారం తినడం మానుకోండి. ఈ కాలంలో ఇవి త్వరగా పడేటటువంటి రిస్క్ ఉంటుంది. వీటి వల్ల ఫుడ్ బోర్న్ ఇల్నెసెస్ అంటే ఆహారం వల్ల వచ్చేటువంటి రోగాలు వచ్చేటువంటి ప్రమాదం పెరుగుతుంది. వర్షాకాలం చేపల సంతానోత్పత్తి కాలం కూడా కాబట్టి వాటిని నివారించడం అనేది పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మీరు ఈ వర్షాకాలం హ్యాపీగా ఉండొచ్చు. లేకపోతే అనారోగ్యాల బారిన పడుతూ ఈశ్వరమంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.